వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం ఒకరోజు పర్యటనలో భాగంగా శ్రీ తిరుపతి ప్రసన్న గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. గంగమ్మ తల్లి దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించడం బాధాకరం. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బుధవారం మధ్యాహ్నం 1:15 కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియం నందు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, డాక్టర్ సురేష్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, అమాస రాజశేఖర్ రెడ్డి, కోదండ యాదవ్, కొడవల్లి శివప్రసాద్, అధికారులు, ప్రతినిధులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను ముఖ్యమంత్రి పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హెలీప్యాడ్ నుండి కుప్పంకు బయలుదేరి వెళ్లారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతర కావడంతో దంపతులు ఇరువురు టీటీడీ తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు.
సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ దర్శన అనంతరం సీఎం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవుడు పడాలప్ప, దేవుడు పడాలి. Fácil desse aí, papel. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఉపాధ్యాయులకు అందవలసిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో పరిష్కరించేలా
చర్యలు చేపడతామని పదే పదే చెప్పారని, అయితే అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిఏలను అందజేయలేదని, అలాగే పీఆర్సీకు సంబంధించి చైర్మన్ రాజీనామా చేసిన మరొకరిని నియమించడంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ధరలు ఆకాశం అంటుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కరువు భత్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పీఆర్సీ కమిషనర్ నియామకంపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయులకు అందవలసిన పీఎఫ్ సకాలంలో అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఖాతాల్లో జమ కావడం లేదు. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే భవిష్య నిధి పేరులో ఏమో భవిష్యత్ కోసం, భవిష్యత్ అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలతోనో లేదా బిడ్డల పెళ్ళిళ్ళు, చదువులు, ఏదైనా ఒక ఇంటి స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణము, ఇంటి మరమ్మతులు తదితర అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తుంది అనేటువంటి ఆశతో ప్రతి నెల జీతాల నుంచి పొదుపు చేసుకొని జెడ్పీపీఎఫ్లోనో లేదా జీపీఎఫ్లోనో దాచుకుంటారు. అయితే ఈరోజు పీఎఫ్ రుణాల మంజూరు చాలా సంక్లిష్టంగా మారింది. ఇంతకు ముందు అయితే మేము రుణానికి దరఖాస్తు చేసుకుంటే 75% నుంచి 80% డబ్బు, అంటే మేము దాచుకున్న మా డబ్బు నుంచి ఇచ్చేటువంటి రుణమే, అదేం వేరొకరి సొమ్ము కాదు. అయితే దానికి ఈరోజు జిల్లా స్థాయిలో అధికారులు 60% వరకే ఇస్తాము, లేదంటే దీనికి సివిల్ సర్జన్ సర్టిఫికేట్లు మెడికల్ సర్టిఫికేట్లు తీసుకొని రావాలి, ఇట్లా అసంబద్ధమైనటువంటి నిబంధనలు చెప్పి కొర్రీలు వేస్తున్నారు. ఇది సరికాదు. ఉద్యోగులకు సంబంధించి వారు దాచుకున్న వారి సొమ్ము నుంచి రుణాలు ఇవ్వడానికి ఇలాంటి అసంబద్ధమైనటువంటి కొర్రీలు వేయడం అనేటువంటిది దారుణం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. అధికారులు ఖచ్చితంగా స్పందించాలా. అలాగే మేము దాచుకున్నటువంటి డబ్బుల నుంచి రుణం ఇవ్వడానికి, మేము బ్యాంకులో డబ్బు దాచుకుంటే రుణం అంటే మేము విత్డ్రాయల్ అనేటువంటిది ఒక నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్లో డబ్బు దాచుకుంటే కొన్ని నిమిషాల్లోనో గంటల్లోనో వెనక్కి తీసుకోవచ్చు డబ్బు. కానీ ఈ పీఎఫ్లో దాచుకున్నటువంటి డబ్బును మాత్రం వెనక్కి తీసుకోవాలంటే ఒక రుణంగానో లేదంటే తుది మొత్తంగానో దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేటువంటి దుస్థితి ఈరోజు దాపురించింది. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉన్నతాధికారులు కూడా మానవతా దృక్పథంతో దృష్టి సారించి గ్రీన్ ఛానల్ ద్వారా వీటినన్నింటినీ కూడా సత్వరమే మంజూరు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటేనే వాటికి ఒక సార్థకత ఉంటుంది అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. జీవి రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. విద్యా సంవత్సరం ప్రారంభం ముందే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలు, పదోన్నతులు ఇవన్నీ కూడా పారదర్శకంగా చేపట్టాలని చెప్పేసి గత 6 నెలలుగా అట్లా విద్యా వ్యవస్థతో మా ఉపాధ్యాయ సంఘాల నాయకుల చర్చల సందర్భంగా మేము ఇచ్చిన సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో విధులేని పరిస్థితుల్లోనే మేము ఉద్యమానికి పిలుపునిచ్చాం. ఆ పిలుపులో భాగంగా ఈరోజు వాస్తవానికి అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున చిత్తూరు డిఓ కార్యాలయం ముందు ముట్టడి పిలుపునిచ్చాం. అయితే అనుకోకుండా నిన్నటి రోజున పాఠశాల డైరెక్టర్ గారు, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉపాధ్యాయ సంఘ నాయకులను పిలిపించి చర్చలు జరిపారు. చర్చలు జరిపిన సందర్భంగా కొన్నింటిని మేము సాధించుకోవడం జరిగింది, ఇంకొన్ని కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు మీడియానికి సంబంధించి, సమాంతర మీడియానికి సంబంధించినటువంటి విషయంలో గట్టిగా మేమైతే పట్టుబట్టాం. విద్యాశాఖ కార్యదర్శి గారు దానికి మాట్లాడుతూ ఇది మంత్రి గారి స్థాయిలో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పాలసీ పరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి వారితో మేము ములాఖతు ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తాం. విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యక్షంగా చొరవ తీసుకొని ఉపాధ్యాయ సంఘ నాయకులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థను అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పేసి మేము కోరాం. ఆ రకంగా త్వరలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతాయి. అలా కాని పక్షంలో ఇప్పుడు ఎట్లయితే మేము మా పాఠశాలను కాపాడుకోవడానికి ఉద్యమాలు చేస్తున్నామో అదే రకంగా మా సమస్యల పరిష్కారం కోసం కూడా భవిష్యత్తులో రాజీలైనటువంటి పోరాటాలను నిర్మాణంగా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. తుడా చైర్మన్గా నియమితులైన డాలర్ దివాకర్ రెడ్డికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లెకు చెందిన డాలర్ దివాకర్ రెడ్డిని తుడా చైర్మన్గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన డాలర్ దివాకర్ రెడ్డిని ఆయన సొంతూరు పెరుమాళ్లపల్లెలోని డాలర్ నివాసంలో పుష్పగుచ్చం అందించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు.
శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, యాక్టర్ రవలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో ఆది, హీరో అశ్విన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన రాడు సార్, రండి మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.